ఓం శ్రీ మాత్రే నమః. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశికి డిసెంబర్ 5 నుండి డిసెంబర్ 15 లోపుగా అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి, అసలు వీరి ఇంటి ముందుకి ఏ స్త్రీ వచ్చి నిలబడబోతూ ఉంది అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. వృశ్చిక రాశి అనగా దీని రాశి చక్రంలో 8వ రాశిగా పిలుస్తారు. విశాఖ నక్షత్రము 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 5 నుండి డిసెంబర్ 15 లోపుగా అనుకోనటువంటి మార్పులైతే సంభవించబోతూ ఉన్నాయి. వీరికి పట్టింది బంగారం కాబోతూ ఉంది. కానీ మీ ఇంటి ముందుకు వచ్చినటువంటి ఈ స్త్రీతో మీరు ఒక్క మాట చెప్పండి చాలు. అప్పుడు మీ జీవితంలో చాలా వరకు కూడా మంచి మంచి ఫలితాలు, మంచి మంచి మార్పులైతే మీరు తప్పనిసరిగా చూడగలుగుతారు. అయితే అసలు వృశ్చిక రాశి వారు ఏ విధంగా వారి యొక్క జీవితాన్ని మార్చుకోబోతూ ఉన్నారు, వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి అనేటటువంటి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. డిసెంబర్ 5 నుండి 15 లోపుగా కూడా ఈ యొక్క రాశి వారి వ్యాపార, ఉద్యోగ, వైవాహిక జీవితాల్లో ఎలాంటి మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి అనేది చూసినట్టయితే గనుక ముందుగా మనం ఈ వృశ్చిక రాశి వారి యొక్క వ్యాపార రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అనేది చూసినట్టయితే వ్యాపారం పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఈ రాశి వారికి వ్యాపార రీత్యా కూడా ఏవైతే మార్పులు జరగాలని మీరు కోరుకుంటున్నారో ఆ మార్పులన్నీ కూడా ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో మీరు చాలా వరకు కూడా ఆర్థిక లాభాన్ని పొందగలుగుతారు, అభివృద్ధి సాధిస్తారు. అంతంత మాత్రంగానే ఇన్ని రోజులు వ్యాపారం ముందుకు వెళుతుంది అని బాధపడుతూ ఉన్నట్టయితే అంతంత మాత్రం నుంచి ఈ సమయంలో మంచి ఫలితాలనేవి చూడగలుగుతారు. మీకున్న అన్ని సమస్యలు తొలగిపోయి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. దాని కారణంగా ఆర్థికంగా మరియు వ్యాపారం పరంగా అభివృద్ధి సాధిస్తారు. గురుదృష్టి లగ్నంపై లాభస్థానంపై ఉండటం, 3వ ఇంటిపై ఉండటం వలన మీ ఆలోచనలు కారణంగానే సరైన ఫలితాలు చూడగలుగుతారు. మీరు గతంలో ఉన్న చికాకులు కానీ లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే వాటి నుంచి చాలా సులువుగా బయటికి రాగలుగుతారు. ఉద్యోగరీత్యా ఎలా ఉండబోతుంది అనేది కనుక మనం ఇక్కడ స్పష్టంగా పరిశీలన చేసినట్టయితే ఉద్యోగరీత్యా కూడా చాలా వరకు అభివృద్ధి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఉద్యోగ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. వేరే ఉద్యోగం రావటం కానీ లేదా ప్రస్తుతం చేస్తున్న దానిలో పదోన్నతి రావటం కానీ జరుగుతుంది. పని ఒత్తిడి కొంతమేరకు తగ్గుతుంది మరియు మీరు చేసిన పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో మీరు బదిలీకి కానీ లేదా విదేశాల్లో ఉద్యోగం కొరకు కానీ ప్రయత్నించినట్లయితే మీకు అనుకూల ఫలితం లభిస్తుంది. గురుదృష్టి లాభస్థానంపై మరియు 3వ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో స్థాన చలనం ఉండే అవకాశం బలంగా ఉంటుంది. అయితే ఇది మీకు అనుకూల ఫలితాల్ని ఇస్తుందనే చెప్పుకోవాలి. కాబట్టి ఏ విషయంలోని కూడా భయపడాల్సిన అవసరమే లేదు. ఈ సమయంలో మీరు చేసేటటువంటి పనులు మీతో పాటు ఇతరులకు కూడా లాభదాయకంగా ఉంటాయి. అంతేకాకుండా మీరు పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పని చేయగలుగుతారు. ముఖ్యంగా మీపై అధికారుల సహాయం కారణంగా మీ వృత్తిలో అభివృద్ధి చెందగలుగుతారు. ఇంకా ఆర్థిక స్థితిపరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కనుక ఆర్థికంగా అనుకూలంగానే ఉండబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ముఖ్యంగా చెప్పాలంటే మీ వృత్తి వ్యాపారాల్లో ఆదాయం పెరగడం కారణంగా ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే స్థిరాస్తుల ద్వారా కానీ గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కానీ ఈ సమయంలో ఆదాయం లభిస్తుంది. గురుదృష్టి లాభస్థానంపై ఉండడం వలన మీరు మీ వృత్తి ద్వారానే అనుకున్నంత డబ్బు అయితే సంపాదించబోతున్నారు. దాని కారణంగా మీరు గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ పూర్తిగా చెల్లించగలుగుతారు. డబ్బు పొదుపు చేయగలుగుతారు. గురుదృష్టి లగ్నస్థానంపై మరియు 3వ ఇంటిపై ఉండడం వలన మీరు చేసే ఆలోచనలు, పనులు మీకు లాభాన్ని ఇస్తాయి. ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు చేయాలన్నటువంటి ఆలోచనలో మీరు ఉన్నట్టయితే ఈ సమయంలో వాటిని తీసుకోవచ్చు. ఒకవేళ మీరు వ్యాపార అభివృద్ధి కొరకు బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుండి ఆర్థిక సహాయం కోరుతూ ఎదురు చూస్తూ ఉన్నట్టయితే ఈ సమయంలో మీకు తగినంత డబ్బు మీ చేతికి వస్తుందనే చెప్పుకోవాలి. కాబట్టి
మీరేమైనా కొత్త వ్యాపారం పెట్టాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా కూడా ఇది చాలా వరకు కూడా మంచి సమయంగా చెప్పవచ్చు. కుటుంబ స్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కుటుంబం పరంగా మిశ్రమ ఫలితాలైతే లేవు. కుటుంబంలో చాలా వరకు కూడా మంచిగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఈ సమయంలో కుటుంబంలో ఉండే సమస్యలు క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. ముఖ్యంగా గురువు దృష్టి 1వ ఇంటిపై ఉండడం వలన గత కొంతకాలంగా మీలో ఉన్న చికాకు కానీ, కోపం గానీ తగ్గి ప్రశాంతంగా మారుతారు. అలాగే మీతో మీ కుటుంబ సభ్యులకు ఉన్న సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడటం, అలాగే బంధువులు లేదా మిత్రుల సహాయంతో మీరు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడం ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీ కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు కొత్త ఇంటికి మారడం కానీ, కొత్త ప్రదేశానికి మారడం కానీ జరుగుతుంది. 7వ ఇంటిపై గురువు సంచారం కారణంగా మీ జీవిత భాగస్వామితో మీకున్న సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామికి వారి ఉద్యోగంలో కానీ, వ్యాపారాల్లో కానీ అభివృద్ధి సాధ్యమవుతుంది. దాని కారణంగా మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇంట్లో శుభకార్యాలు జరగడం వల్ల బంధుమిత్రులు రావటం మరియు కుటుంబం అంతా ఆనందంగా ఉండటం జరుగుతుంది. అయితే ఈ సమయంలో వృశ్చిక రాశి వారి ఇంటి ముందుకు ఒక స్త్రీ రాబోతుంది. ఒక స్త్రీ అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంటి ముందుకు రాబోతుంది. దేవుడు మన ఇంటికి రావాలి అంటే దేవుని రూపంలోనే మన ఇంటికి రారు. ఏదో ఒక రూపంలో మానవుడి రూపంలో మన ఇంటికైతే వస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో వృశ్చిక రాశి వారి యొక్క ఇంటి ముందుకు లక్ష్మీదేవి ఒక స్త్రీ రూపంలో రాబోతూ ఉంది. అయితే ఒక మానవుడి రూపంలో మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని సహాయం కోరుతుంది. అయితే మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఏదైతే సహాయం కోరుతుందో అంటే భోజనం పెట్టమని కానీ ఇలాంటివి ఆ తల్లి మిమ్మల్ని అడుగుతుంది. అయితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడానికి ఆ తల్లి మీ గురించి తెలుసుకోవడానికి అడుగుతుంది. కాబట్టి మీరు వెంటనే వారికి భోజనం పెట్టి మంచిగా చూసుకోండి. అంటే మీరు ఈ సమయంలో చాలా తెలివిగా ఆలోచించాలి. మనకి బయట చాలా వరకు కూడా కొన్ని మంచిగా ఉండడం లేదు. ప్రతి విషయంలోని కూడా ఏదో విధంగా చెడులనేవి జరుగుతూ ఉంటున్నాయి. అయితే ఈ సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లక్ష్మీదేవి అని మీరు స్పష్టంగా తెలుసుకోగలగాలి. అయితే ఆ తల్లి మీ ఇంట్లో అడుగు పెడుతుంది అంటే మీరు చాలా శుభ్రంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి గొడవలు లేకుండా ఉండాలి. అలా ఉంటే మాత్రమే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. లేకుంటే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టదు. కాబట్టి ప్రశాంతమైన వాతావరణం మీ ఇంట్లో ఉండే విధంగా చూసుకోండి. ఆ తల్లిని మీ జీవితంలో మార్పులు జరగాలి అని ఒక మాట కోరుకోండి. అంటే ఒక మాట అడగండి. ఈ విధంగా కనుక మీరు చాలా క్లియర్‌గా ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా ఆ తల్లి మీ ఇంట్లోకి మానవుడి రూపంలో ఎలా అడుగు పెట్టిందో కూడా మీరు తెలుసుకోగలుగుతారు. ఇక చదువు రీత్యా ఎలా ఉండబోతుందో చూస్తే విద్యార్థులకు చాలా వరకు కూడా బావుంటుందని చెప్పాలి. మీరు చదివేటటువంటి ప్రాంతాల్లో గాని మార్పులు జరిగే అవకాశం ఉంది. చదువు నిమిత్తం వేరే ప్రాంతాలకు లేదా వేరే విద్యాలయాలకు వెళ్ళటం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులకు అన్ని విధాలుగా బావుంటుంది. కాన్సంట్రేషన్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ ఎవరైనా కనుక వృశ్చిక రాశి వారు ఉన్నట్టయితే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.